మొట్టమొదటిసారిగా స్థాపించిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్. రాష్ట్రంలోని 32 మెడికల్ కాలేజీలలో నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సర విద్యార్థి మహేష్. నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరంలోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కు 3 డిస్టింక్షన్, మొత్తంగా 82% ఉత్తీర్ణత. హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థిని అభినందిస్తున్న నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు ప్రొఫెసర్స్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల మొదటి సంవత్సరం రిజల్ట్ రావడం జరిగింది. మొదటి సంవత్సరానికి గాను మన నంద్యాల మెడికల్ కాలేజ్కు సంబంధించి మహేష్ అనే విద్యార్థి టాపర్గా నిలిచాడు. హాయ్ మహేష్. హాయ్ సార్. మొదటి సంవత్సరం కానీ స్టేట్ టాపర్గా రావడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ రియలీ గుడ్. యాక్చువల్లీ ఐఎమ్ ఎక్సైటెడ్ ఆల్సో బికాజ్ ఇట్స్ లైక్ ఫస్ట్ టైం ఫర్ మీ like topping the entire state of Andhra Pradesh. It's really like a good feeling for me. ఓకే, మీ నేటివ్ ఎక్కడ? మీ ప్రాపర్ మీ పేరెంట్స్ గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? Actually, both of my parents were born in Andhra Pradesh only. My mother was born in Amlapuram, and my father like was born in Penagunda near Rajamundry, and I was born in Hyderabad. But I was born and like I was brought up in UP. So good. That's it. ఓకే, ఇక్కడ మన నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఎలా ఉన్నాయి టీచింగ్ ఫెసిలిటీస్, ఎలా ఉన్నాయి వసతులు, ఎలా ఉన్నాయి? మీ లెక్చరర్స్ నుంచి మీకు ఎలాంటి కోఆపరేషన్ ఉంది? వాళ్ళు ఎలా మీకు మోటివ్ చేశారు? Since it's a new college, facilities were like deficient somewhat, but our professors encouraged us throughout the step, especially our senior professors, HODs, and also our assistant professors guided us throughout this journey. Since it's new college, we had difficulties in adjustment and all. So our professors guided us like our seniors did, so that we felt comfortable here. We grew and we thrived, and today what we are seeing result now is the hard work that we did, and also with the guidance of our teachers. ఓకే, ఇప్పుడు ఈ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో వాతావరణం ఎలా ఉంది? It is a really encouraging environment of studies and academics. The lab facilities here are now like at par, and also as I told earlier, the teachers were really motivating us throughout our journey. So that enabled us finally to achieve what we did today. స్టేట్ టాపర్గా వచ్చిన మహేష్ గారికి అభినందనలు తెలుపుతూ, అలాగే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో కూడా ఇలాగే టాపర్గా నిలవాలని కోరుతూ మహేష్ గారికి మనం వివిడి న్యూస్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. హాయ్, కంగ్రాట్స్. నంద్యాల మెడికల్ కాలేజ్లో ఉన్నాము. నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మొదటి సంవత్సరానికి విద్యాభ్యాసానికి సంబంధించి రిజల్ట్ రావడం జరిగింది. మొదటి సంవత్సరంగాను మహేష్ అనే విద్యార్థి స్టేట్ మొదటి ర్యాంకును సాధించడం జరిగింది. ఇప్పుడు మనం గవర్నమెంట్ నంద్యాల మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారితో వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ జయమ్మ, నంద్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. ఈ నెల 18వ తేదీ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు విడుదల చేశారు. దాంట్లో మా విద్యార్థి అయిన డివిఎన్ఎస్ మహేష్ అనే విద్యార్థి 900 గాను 741 మార్క్స్ సాధించి స్టేట్ టాపర్ గా నిలిచాడు. ఈ అబ్బాయితో కాకుండా ఇంకొక ఇద్దరికి డిస్టింక్షన్స్ కూడా వచ్చాయి. మేఘనా రెడ్డి అనే అమ్మాయి, రాసి రక్కడ్ అనే అమ్మాయికి డిస్టింక్షన్స్ వచ్చాయి. అండ్ 45 ఫస్ట్ క్లాసెస్ వచ్చాయి, 75 సెకండ్ క్లాసెస్ వచ్చాయి. ఈ కాలేజీ స్థాపించి 1 సంవత్సరమే అయింది. ఈ మొదటి సంవత్సరంలోనే మేము ఇంత ఘన విజయం సాధించినందుకు నేను చాలా హ్యాపీగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. మనకు మొత్తం 32 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. 16 గవర్నమెంట్ కాలేజెస్, 16 ప్రైవేట్ కాలేజెస్. ఈ 16లో 11 ఓల్డ్ కాలేజెస్, 5 ఫేజ్ 1 మెడికల్ కాలేజెస్. సో ఇంతమంది ఇన్ని కాలేజెస్ ఉన్నప్పటికి కూడా మా విద్యార్థి అయిన మహేష్ స్టేట్ టాపర్గా నిలిచినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. సో మేమంతా, మాకు చాలా తక్కువ ఫ్యాకల్టీ ఉన్నప్పటికి కూడా మాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చాయి. సో ఈ నెక్స్ట్ 24-25లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని చేరాలి. ఐఎమ్ డాక్టర్ బాలేశ్వరి.
working as a professor and HOD of pathology and also working as a academic vice principal in Government Medical College Nandyala. సో మా కాలేజ్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది 23-24 బ్యాచ్ 150 స్టూడెంట్స్తో. దాంట్లో ఒక అబ్బాయి మహేష్ అనే అబ్బాయి యూనివర్సిటీ టాపర్గా నిలిచాడు. మా కాలేజ్ రిజల్ట్స్ చూస్తే మాకు 3 డిస్టింక్షన్స్ వచ్చాయి 150లో. మాకు 148 తీసుకున్నాం. 2 స్టూడెంట్స్ లాంగ్ లీవ్లో వెళ్ళి వాళ్ళకి ఎగ్జామ్ ఎలిజిబిలిటీ రాలేదు. సో 148లో మాకు 3 డిస్టింక్షన్స్ వచ్చాయి. తర్వాత 121 పాస్ అయినారు. అవుట్ ఆఫ్ 148 121 అంటే 82% పాస్ అయ్యారు. 82%లో 3 మెంబర్స్ డిస్టింక్షన్స్, 45 స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ అండ్ 73 స్టూడెంట్స్ వచ్చి సెకండ్ క్లాస్. ఒక 21 స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఏమంటే కొత్త కాలేజు, లిమిటెడ్ స్టాఫ్ అయినా కూడా స్టూడెంట్స్ చాలా బాగా కష్టపడ్డారు. అట్లే స్టాఫ్ కూడా లిమిటెడ్ స్టాఫ్. మాకి ఈ ఫస్ట్ పారామెడికల్ డిపార్ట్మెంట్స్లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలో లిమిటెడ్ స్టాఫ్ ఉన్నా కూడా ఆ స్టూడెంట్స్ వాళ్ళు బాగా టీచర్స్తో వాళ్ళు కలవడము, టీచర్స్ వాళ్ళని బాగా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల సో మంచి రిజల్ట్స్ వచ్చాయి. టాపర్గా నిలవడం అనేది అంత ఈజీ కాదు. సో మెనీ స్టూడెంట్స్, బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అన్నింటిలో కూడా. మా మహేష్ రావడం అనేది చాలా మా కాలేజీకి చాలా గర్వకారణం అది. సో ఇది మీకు నేను మీడియాకి ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఎప్పుడైనా కూడా హాస్పిటల్లో కూడా ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ అంతా ఫ్రమ్ కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి ఉన్నాం కాబట్టి సీనియర్ ఫ్యాకల్టీ అంతా కూడా ఫ్రమ్ కర్నూలు మెడికల్ కాలేజ్లో, నేనైనా కూడా 24 ఇయర్స్ కర్నూలు మెడికల్ కాలేజ్లో వర్క్ చేశాను. సో అందరికీ బాగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవెన్ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా వాళ్ళకి సర్జరీస్ అయితేనేమి, క్లినికల్ ఎక్స్పోజర్ అయితేనేమి అందరికీ చాలా చాలా బాగుంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్ క్లినికల్ మెటీరియల్ చాలా బాగుంటుంది కాబట్టి మా కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఏం భయపడనక్కర్లేదు. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ బాగా యూటిలైజ్ చేసుకొని ఇంకా కాలేజీకి మా స్టూడెంట్స్ ఇంకా మంచి పేరు తెచ్చిపెడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Physiology professor and HOD of Government Medical College Nandyala. It's very glad to participate in this session so that our student DVNS Mahesh has got university topper and also physiology second rank in the university examination. So it's very nice to meet you all. Thank you. నమస్తే అండి, నేను డాక్టర్ కళావతి, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి బయోకెమిస్ట్రీ నంద్యాల మెడికల్ కాలేజ్. ఈ నంద్యాల మెడికల్ కాలేజ్ అనేది పిల్లలు పార్టిసిపేట్ చేసింది 148 మెంబర్స్ అండి రాశారు. అవుట్ ఆఫ్ 148 మెంబర్స్ 121 మెంబర్స్ పాస్ అయ్యారు. సో ఈ పాస్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ అండి. ఎందుకంటే ఇది లిమిటెడ్ స్టాఫ్ అండి, మాకు ఉన్నది తక్కువ స్టాఫ్తోనే మేము మేనేజ్ చేసుకున్నాం. అలాగే స్టూడెంట్స్ కూడా బాగా కోఆపరేట్ చేసి మంచి మార్కులు తెచ్చుకున్నారండి. అలాగే మహేష్ అనే విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. అలాగే బయోకెమిస్ట్రీలో అబ్బాయి స్టేట్ 7th ర్యాంక్ తెచ్చుకున్నాడండి. ఓవరాల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. సో మా అందరికీ చాలా సంతోషంగా ఉందండి ఈ అబ్బాయి అలా తెచ్చుకున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ ఆనంద్ కుమార్. నేను నంద్యాల మెడికల్ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా పనిచేస్తున్నాను. మొన్న ఫస్ట్ ఎంబీబీఎస్లో వచ్చినటువంటి ఉత్తీర్ణత చూస్తే స్టేట్ మొత్తంలో నంద్యాల మెడికల్ కాలేజ్ నుంచి మహేష్ అనే అబ్బాయి స్టేట్ ఫస్ట్ వచ్చారు. స్టేట్లో ఉన్నటువంటి 32 మెడికల్ కాలేజీలు కూడా ఇటువంటి ర్యాంక్ ఎక్కడ రాలేదు. ఈ నంద్యాల కాలేజీకి వచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఫస్ట్ ఎంబీబీఎస్కి ఉన్నటువంటి బయోకెమిస్ట్రీ కానీ, అనాటమీ కానీ, ఫిజియాలజీ వీళ్ళు చాలా చక్కగా చెప్పారు పిల్లవాళ్ళకు. సో వాళ్ళు కూడా ఉత్తీర్ణత చాలా ఎక్కువగా సాధించారు. దాదాపు 3 డిస్టింక్షన్స్, 45 ఫస్ట్ క్లాసులు, 75 సెకండ్ క్లాసులు వచ్చింది. సో ఇది 82.1% కూడా. థ్యాంక్ యూ. చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.